హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్. కొన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ ఇంకా ఎగ్ కాంబినేషన్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్ కైనా లేదా ఆఫీస్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్ కైనా అప్పటికప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్ ఒక గిన్నెలోకి వేసుకొని ప్యాన్లోకి వేసిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ పొడి పొడిగా కాకుండా కాస్త పెద్దగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కాస్త కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి ఇలా వీలైనంత సన్నగా తరిగి పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా 1 నిమిషం వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కాస్త పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఇలా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకున్న కూరగాయలన్నీ కూడా 1/2 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెజిటబుల్సే కాకుండా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు పూర్తిగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది. ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 కప్స్ వరకు పొడి పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ ప్లేస్లో మీరు కావాలంటే రెగ్యులర్గా వాడుకునే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ బ్రేక్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. వేసుకున్న వెజిటేబుల్స్ రైస్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్కి బదులు మీరు కావాలంటే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇద్దరు తినేంత క్వాంటిటీలో ప్రిపేర్ చేశానండి. ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా చేసుకొని తింటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇది కూడా టేస్ట్ అలానే ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.